కేసీఆర్కి అయితే తగిన బుద్ధి చెప్పే విధంగా అదే తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడిండు. ఒక్కసారి చూడొచ్చు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా. భూపాలపల్లి జిల్లా నస్తూరుపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, సభకు హాజరైన జనం. అధికారం కాదు కదా కేసీఆర్, నీకు భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా కేసీఆర్ మీద నిప్పులు జరిగిండు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నీకు ఏం తక్కువ చేసింది? పెడితే పెళ్లి, పెట్టకుంటే సాగు కోరే విధంగా నీ వ్యవహారం ఉన్నది. 14-15 సార్లు బీఫామ్ ఇస్తే నీవు గెలిచింది ఎన్నిసార్రా? నీవు ఒక కాలం జల్లినటువంటి అవుట్డేట్ పొలిటీషియన్వి. ప్రజాపాలన పోవాలే, పాపాల భైరవుడు రావాలే అని శాపనాలు పెడతావా? పిల్లి శాపం పెడితే ఉట్టి తెగిపడదు. నీవెన్ని శాపాలు పెట్టినా నీ వల్ల ఏమి కాదు. నిన్ను ప్రజలు తిరస్కరించిండ్రు. నీ ఒక కాలం జల్లినటువంటి నేతవు. నీ నీతి ఏంది? నీ జాతి ఏంది? నీవు తక్కబంటూ కావు. గతంలో నాదెండ్ల భాస్కర్ రావు గారితో జట్టు కట్టి ఎన్టీఆర్ లాంటి గొప్ప గొప్ప నాయకులకై వెన్నుపోటు పొడిచినటువంటి మేధావివి నీవు. ఎచ్చగుండతా దీన్ని పచ్చగుండతా అనుకునే రకము. ఓడిపోయినా కానీ నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి, తర్వాత నన్ను మంత్రిని చేయాలని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరినావు కాబట్టే ప్రజలు నిన్ను చీకొట్టినరు. నీ బుద్ధి అట్లోడిది. నీ బుద్ధి సకాలైనప్పుడు నీ జీవితమే ఎట్లుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయడం జరిగింది. మీరు ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడినరో. తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మువ్వన్నెల జెండాను మోస్తే ఈనాడు ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని. ప్రజాపాలన ఎందుకు పోవాలి? పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతో జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు, కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీభావిస్తే దుఃఖాన్ని దిగముందుకొని ఎన్టీఆర్ ను వెన్ను పోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, 40 ఏళ్ళు నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గ్రామంలో ఉన్నోడు గ్రామంలో ఉండాలి, మండలంలో ఉన్నాడు మండలంలో ఉండాలి, జిల్లాలో ఉన్నాడు నియోజకవర్గంలో ఉన్నాడు నియోజకవర్గంలో ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా? మొన్న నేను జగిత్యాల కార్యకర్తలు కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయినా. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే
గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని ఆనంద బాష్పాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నో నన్ను గాంధీ భవన్ కు తీసుకుపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని. అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమా ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి ఆయన గంటగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద రండి మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా, ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రువు సంతను చేస్తావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటవా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సాగు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఇంకేమన్నా ఉందా? నేను అడుగుతున్న పెద్ద మనిషిని, ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి? 10,000 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా అమ్మగారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా, మా అక్కలందరినీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలన్నా? తెలంగాణ ఉద్యమం ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేయలేదు. ఆయనని పెద్ద మనిషిగా గౌరవించింది. పలుమార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ మీద కొంత అలిగి ఉన్నాడని తెలిసి కూడా పిసిసి ప్రెసిడెంట్ మంత్రులు జీవన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే కూడా ఆయన కనీసం మంత్రులను గౌరవించినటువంటి పాపాన కూడా ఓలే. ఆయన హోదా దక్కకుండా, ఆయన గౌరవం దక్కకుండా ఆయన ఇంటికి కాంగ్రెస్ పార్టీ దూతలుగా వెళ్తే ఈయనేం చేసిండు జీవన్ రెడ్డి గారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఊడిగం చేసుకుంటూ ఆయన ఫామ్ హౌస్ పోయిండు. అంటే ఇక్కడే అర్థమవుతున్నది ఎవంది ప్రజాపాలన, ఎవంది దొర అహంకారము. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది మిత్రులారా. ఈ రకంగా జీవన్ రెడ్డి గారు తన గౌరవాన్ని మొత్తం తగ్గించుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఆ దరిద్రుడు పేదలకు ఇల్లు ఇవ్వలేదు, కానీ ఆయన కొడుకు బిడ్డ ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఆయన చేసిన పాపాలకు ఉరిదీసిన తప్పు లేదు. నిజాం సర్కార్లో అయితే చెట్టుకు కట్టేసి కొట్టేవాళ్ళు. 115 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ని ప్రధాని చేద్దాం. వైఎస్ డిఎస్లా మహేష్ నేను మళ్ళీ అధికారంలోకి. భూపాలపల్లి జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా 2వ విడత కార్యక్రమానికి శ్రీకారం. కేసీఆర్ చేసినటువంటి పాపాలనే కనుక నిజాం పాలనలో కనుక చేసింటే బహిరంగంగా ఉరి తీసేవాళ్ళు, చెట్టుకు వేలాడ తీసేవాళ్ళు. ఇది ఏదో ప్రజాస్వామ్యం కాబట్టి కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. పాపాల భైరవుడు కేసీఆర్, ఆ దరిద్రుడు పేదలకు ఇల్లు ఇవ్వలేదు, కానీ ఆయన ఫామ్ హౌస్ కొడుకో ఫామ్ హౌస్, అల్లుడో ఫామ్ హౌస్, బిడ్డో ఫామ్ హౌస్ మాత్రం కట్టుకున్నారు. వాస్తు మంచిగా లేదని ప్రగతి భవన్ సచివాలయం కట్టాడు. వచ్చే ఎన్నికల్లో నువ్వో నేను చూసుకుందాం కేసీఆర్. ప్రజాపాలన పాపాల భైరవుడా. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కు ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ చేసిన పాపాలకు ఇదే ఆటవిక రాజ్యం అయితే అడవిలో ఆయనను చెట్టుకు ఉరి వేసిన తప్పు లేకుండా పోయేదని మండిపడ్డారు. నిజాం సర్కార్లో అయితే కేసీఆర్ను చెట్టుకు కట్టేసి కొట్టేవారన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూర్పల్లిలో సోమవారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కుటుంబం మీద సంచలనమైనటువంటి ఆరోపణలు, వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. అవి నిజం. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి మళ్ళీ తిన్నదెరగాక ఫామ్ హౌస్లలో వండుకొని ఇట్లా ప్రజాప్రభుత్వం మీద ప్రతిరోజు విషం గక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జీవన్ రెడ్డి జీవన్ టోన్ ఓవైపు బ్రహ్మాండం బద్దలవుతుందని అంటున్నారు. మాకు జీవన్ రెడ్డి దొరికిండు, జీవన్ టోన్ దొరికింది.
కండలు పెరుగుతాయని అనుకుంటున్నారు. మరి అంత పెద్ద జీవన్ టోన్ దొరికినప్పుడు ఢిల్లీకి ఎందుకు పరుగులు పెట్టారు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిబిఐ విచారణ వెంటనే చేపట్టాలని కేంద్రానికి మరోసారి లేఖ రాశామని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించామని, దాంతో సిబిఐ విచారణ జరగకుండా బీజేపీ నేతల కాలు పట్టుకోవడానికి హరీష్ రావు, వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఒక పక్క జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే హుటాహుటిన వీళ్ళ మీద నమోదైనటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఢిల్లీకి పోయి చీకట్లో అమిత్ షా, నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకునే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టిండ్రు. నిన్న సభకు రాలేదు వాళ్ళు. ఒక్క ఏడాది పదవి లేకపోతే శత్రువు వంచన చేరుతావా? మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. నిజంగా చెప్పాలంటే ఒక్క సంవత్సరం పదవి లేకపోయేసరికి గొంతెమ్మ కోరిక కోరి లాస్ట్కు శత్రువు పంచన అయితే చేరిండు. కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయం, దోషులను వదలం. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మరమ్మతులు 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలోనే లీకేజీలు కుంగుబాటు కూడా. సిబిఐ విచారణకు మళ్ళీ కేంద్రానికి లేఖ రాశాం. అందుకే హరీష్ రావు, వినోద్ రహస్యంగా ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికే సిబిఐ విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద మీడియా సమావేశంలో సీఎం రేవంత్. కాళేశ్వరం పునరుద్ధరణకు సీఎం భూమి పూజ. ఏదైతే 1,00,000 కోట్ల పైన పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు కాబట్టి దాన్ని కూడా వదిలేసే ప్రసక్తి లేదు. అవసరం ఉన్న వరకు దానిని రిపేర్ చేసి కొంత అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సభను ఉద్దేశించి అయితే మాట్లాడడం జరిగింది. అది నిన్న ముఖ్యమంత్రి మీటింగ్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఒక్కసారి చూడండి. ఉద్యమకారుల గుర్తింపు కోసం కేకే కమిటీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల గుర్తింపు కోసము ప్రత్యేక కమిటీని కేకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సభ్యులుగా కోదండరాం, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ అద్దంకి, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్. సోమవారం కేకే ఇంట్లో మొదటిసారి సమావేశం. 3 కేటగిరీలో ఉద్యమకారులను గుర్తించాలని నిర్ణయం. గుర్తింపు అనంతరం వారికి ఇచ్చే అవార్డులు, రివార్డులపైన చర్చ. మరోసారి సమావేశమై పలు సిఫార్సులతో సీఎంకు నివేదిక ఇవ్వనున్న కమిటీ. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గుర్తించని వారికి జాబితాలో చేటు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసూలు బాసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల అమరుల కుటుంబాలను గుర్తించాలని చెప్పి వాళ్లకు తగిన గుర్తింపుతో పాటు ఏమన్నా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కేకే ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని అయితే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేటటువంటి వాళ్ళని కొంతమందిని ఉద్యమకారుల కింద గుర్తించింది. ఇంకా చాలామందిని గాలికి వదిలేసింది. వారందరినీ కూడా హక్కున చేర్చుకునే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నది. 10th నుంచే గంజాయి, డ్రగ్స్ స్టూడెంట్స్ను టార్గెట్ చేసిన మాఫియా. సప్లై చైన్లో 10th, ఇంటర్, బీటెక్ విద్యార్థులు. గ్రామాల దాకా పాకిన మత్తు. హైదరాబాద్కు వచ్చి మరీ కొనుగోలు చేస్తున్న యువత. ఇంటెలిజెన్స్ రిపోర్టులో సంచలన విషయాలు. ఈగల్స్తో కలిసి స్పెషల్ యాక్షన్పై సర్కార్ ఫోకస్. తెలంగాణ రాష్ట్రాన్ని మరో పంజాబ్ రాష్ట్రం కింద కానీయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బంగారు భవిష్యత్తును సర్వనాశనం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గంజాయి, కోకాయిన్, ఈ డ్రగ్స్ మహమ్మారి నుండి ఈ యువతని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించి విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం కాకుండా చూస్తున్నది. చూసినాం మనం గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది సినిమా వాళ్ళు డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోతే కూడా వాళ్ళందరినీ కూడా కాపాడినరు. అంతేందుకు స్వయంగా ఆనాడు ప్రతిపక్ష నాయకునిగా రేవంత్ రెడ్డి గారు కూడా మనం ప్రజాప్రతినిధులం, కొంత ఆదర్శంగా ఉండాలి, కేటీఆర్ దా నేను వైట్ ఛాలెంజ్ విసురుతున్నా, నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటా, నీవు కూడా చేయించుకంటే కోర్టుకి వెళ్ళాడు. మనం ఆదర్శంగా ఉందామంటే స్వయంగా దీపావళి రోజే
కేటీఆర్ బామ్మార్ది ఇంట్లో ఒక డ్రగ్స్ సేవించినటువంటి వ్యక్తి కూడా దొరకడం జరిగింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రూపుమాపడంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఏ రకంగా వర్క్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తున్నారో ఒకసారి దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర భవిష్యత్తుకు వెన్నుముకల నిలవాల్సిన యువత మత్తుకోరల్లో చిత్తవుతోంది. నిన్న మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన గంజాయి డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడు మారుమూల పల్లెల దాకా పల్లెలను కూడా వణికిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఈ వ్యసనాలకు బానిసలవుతున్నారు. 10th క్లాస్ కుర్రాల నుంచి బీటెక్ యువకుల వరకు డ్రగ్స్ మాఫియా తన నెట్వర్క్ను విస్తరించుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ నివేదికలోని పలు విస్తుపోయే అంశాలు ఉన్నాయంట. ఏది ఏమైనా డ్రగ్స్ని గాంజాయిని ఈ తెలంగాణ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. ఒకసారి చూడండి, కేసీఆర్ నమస్తే తెలంగాణ, లాగులు తడిసేదాకా కాంగ్రెస్ను ఉరికిద్దాం. తెలంగాణ ఆగమాగం పోలీసు దాడి, భూముల దోపిడీ, కూల్చివేతలు ప్రతి రంగంలో కాంగ్రెస్ వల్ల స్కామ్. రైతన్న బతుకు మళ్ళీ ఘోరం, నేతన్న ఆత్మహత్యల పర్వం. ప్రాజెక్టులన్నిటి పండబెట్టిండ్రు, ఎటు చూసినా చక్కదనం లేదు. ఏ ఒక్కడు చక్కగా అయింది లేదంట. ఇట్లా మొత్తం ఈ చిల్లర పేపర్ మొత్తం ఆయన ఏదో చక్కదనం చేసినట్లు, ప్రజల్లో ఉన్నట్లు. అధికారంలో ఉన్న ఫామ్ హౌస్కే పరిమితమైండు, ప్రతిపక్షంలో ఉన్న ఫామ్ హౌస్లకే పరిమితమైండు. ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తే మీరు చేసినటువంటి అప్పులు కుప్పలు వీటన్నిటిని ఒక్కొక్కటి అధిగమించుకుంటా ప్రతిరోజు ప్రజల ముందు వండుకుంటా వివిధ సమస్యల మీద వాటి పరిష్కారం కోసం 24 గంటలు పనిచేస్తున్నాడు. ఏదో మేషగాడిని వచ్చి కూషగాడిని జరిపినట్లు ఇట్లా మొత్తం విషయం చిమ్ముతున్నారు. ఏం రాస్తాడు? రాష్ట్రానికి పట్టిన శని రేవంత్ అంట. రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం శని పట్టింది. ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి అప్పుల కుప్ప చేసి చిప్ప చేతికిచ్చి విందులు చిందులు చేసుకుంటా పాపోజులలో వండుకున్నారు. మళ్ళా సిగ్గు లేకుండా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పీడ విరగడ కావాల్సిందే, అది కేసీఆర్తోనే సాధ్యమంట. కాలం సమాధానం చెప్తుంది. కేసీఆర్ కాలమే సమాధానం చెప్తుంది. ఎవడు పాపాల భైరవుడు, ఎవడు తప్పు చేసిండు, ఎవడు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిండు చెప్తుంది, సమాధానం చెప్తుంది. ఇప్పటికే చాలా ఎన్నికల్లో బుద్ధి చెప్పిండు కానీ అయినా మీ బుద్ధి మారట్లేదు. విజయ్ అఫిడవిట్లో ఆదాయ వ్యత్యాసం, మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు, 105 కోట్ల తేడా ఉన్నట్లు గుర్తింపు. విజయ్తో పాటు ఐటీ ఈసీల వివరణ కోరిన కోర్టు. ఎన్నికల వేళ టీఎంకే అధినేతకు చుక్కెదురు. తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి విజయ్కి అనేక రకరకాల కారణాలతోనే ఆయన కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఇటీవల ఆయన భార్య విడాకుల కేసు ఒకటి, ఇట్లా రకరకాల కేసులు ఆయన ఎంట అయితే చుట్టుముట్టుతున్నాయి. సుప్రీం న్యాయవాదితో హరీష్ రావు భేటీ. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరంతో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో వేసిన పిటిషన్పై తుది తీర్పు రానుంది. ఆ తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరంతో సమావేశమైనట్టు సమాచారం. అలాగే